హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పలావ్ అయితే చేసిన. పలావ్కి ఒక కప్పు రైసు, అంటే ఒక గ్లాస్ ఫ్రెండ్స్, ఒక గ్లాస్ రైస్కి కడిగి పెట్టుకున్న బియ్యం, 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నా. అలాగే బిర్యానీ మసాలాలు, చెక్క, మొగ్గ, సాజీరా, ఇలాచి వేసుకొని, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవన్నీ వేయించుకోండి. ఇవన్నీ వేగాక బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా. ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్. అలాగే మన వ్యూస్ అయితే ఇప్పుడు 5.3కి అయితే వచ్చింది ఫ్రెండ్స్. అలాగే 200 సబ్స్క్రైబర్ వచ్చారు. అలాగే ఇంకా బాగా గ్రోత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మసాలా అయితే ఆనియన్స్ ఇవన్నీ బియ్యంలో వాటర్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఒకసారి కలిపేసి రైసు, ఉప్పు అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఉప్పు అయితే వేసుకొని చెక్ చేసుకోండి. అలాగే ఒకసారి కొంచెం పుదీనా, కొత్తిమీర ఏమైనా వేసుకోండి. రైస్ అయితే ఉప్పు వేసుకొని చెక్ చేసుకుంటా నేను. బిర్యానీ అయితే సిమ్లో పెట్టేసి నిదానంగా ఉడకనిద్దాం. మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే 1/2 కిలో చికెన్ అయితే తెచ్చుకున్నాను నేను. 1/2 కిలో చికెన్ కడిగి పెట్టుకున్నా ఫ్రెండ్స్. చికెన్ ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ వీటెక్క ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. అలాగే పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని వేగనివ్వండి బాగా. సింగిల్ టమాటా అయితే తీసుకున్నా, చిన్నది మీడియం సైజు. ఒక టమాటా తీసుకొని సన్నగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించుకోండి. అలాగే ఒకసారి మధ్యలో రైస్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చింది. ఒకసారి మళ్ళీ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి. మూత పెట్టేయండి మళ్ళీ. అలాగే ఆనియన్స్ ఎగుతున్నాయి ఫ్రెండ్స్. టమాటాలు వేసుకున్న, టమాటాలు మెత్తగా వేయించుకోండి గ్రేవీగా వచ్చేటట్టు. అలాగే రైస్ అయితే అయిపోయి వచ్చింది ఫ్రెండ్స్. రైస్ అయితే రెడీ. కొంచెం నేను ఇప్పుడు బియ్య తీసుకున్నా ఫ్రెండ్స్. రైస్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. టమాటాలు మెత్తగా వేయక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. 1.5 ఒక స్పూన్. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కొంచెం పసుపు వేసుకోండి. బాగా ఎగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. చికెన్ వేసుకొని బాగా కలిపేసుకోండి. చికెన్ బాగా కుక్ అవ్వాలి ఫ్రెండ్స్. చికెన్ బాగా వాటర్ అంటే రావాలి, చికెన్లో ఉన్న వాటర్ అంటూ రావాలి. ఇప్పుడు మనకి చికెన్ బాగా ఉడుకుతుంది. ఆ వాటర్లోనే చికెన్ ఉడకపోవాలి ఫ్రెండ్స్. కలిపేసుకొని 2 నిమిషాలు అయితే మూత అయితే పెట్టేద్దాం.
మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. కొంచెం వాటర్ వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. చికెన్ అనేది మాడకుండా ఉంటేనే కింద బాగుంటుంది. ఇప్పుడు చికెన్ అనేది అంటుకుంటాయి ముక్కలు. చికెన్ ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే కొంచెం బాగా వేగాక ఉప్పు అయితే వేసుకుంటా. ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపేసుకొని మళ్ళీ ఒకసారి ఇంకా చికెన్ ఫ్రైలో ఏమేస్తా అనుకుంటున్నారు? చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా ఇంట్లో చేసుకున్నది వేస్తా ఫ్రెండ్స్. బాగా కుక్ అవనివ్వండి. ఉప్పు వేసి కొంచెం వాటర్ వస్తుంది చికెన్లోంచి. ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వచ్చాక ఇంకొక బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్. చికెన్ అనేది మూత పెట్టేద్దాం. ఇంకొకసారి మూత తీసుకొని కలుపుకోండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత కారం అయితే వేస్తున్నాను నేను. కారపొడి వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఫ్రెండ్స్. మీకు ఇష్టం ఉంటే చికెన్ మసాలా వేసుకోండి, నేను ఓన్లీ గరం మసాలా వేసుకున్నా ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా వేస్తా. బాగా కలపండి, కింద అడగంటకుండా మాడకుండా. కారం వేసాక కొంచెం మాడుతుంది ఫ్రెండ్స్. కారం వేసాక కలుపుకుంటూనే ఉండాలి బాగా. చికెన్ ఫ్రై అండ్ పలావ్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రై అయితే దగ్గర పడుతుంది. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నాకైతే సరిపోయింది, మీరైతే చెక్ చేసుకోండి. బాగా కలుపుకుంటూనే ఉండండి. కలిపి కొల్లి కొంచెం అడగంటకుండా గ్రేవీ అనేది ముక్క పడితే బాగుంటుంది ఫ్రెండ్స్. మసాలా అనేది అడుగు నుంచి కలుపుతూనే ఉండండి ఫ్రెండ్స్, కళాయికి అంటుకోకుండా, పీస్ విడిపోకుండా చూసుకోవాలి. పీస్ అనేది పర్ఫెక్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్, ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. కానీ పీసు ముక్క అవ్వకుండా చూసుకొని కలుపుకోవాలి, చిదిగిపోకుండా. ఫ్రై అయితే కలర్ఫుల్గా ఉంటుంది, స్పైసీగా. ఫ్రై అయితే రెడీ ఫ్రెండ్స్, అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. వావ్, సూపర్ ఉంది. చికెన్ ఫ్రై ఫేవరెట్. చికెన్ ఫ్రై రెడీ. బౌల్లోకి అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు
రైస్ అయితే సూపర్ వచ్చింది, పొడి పెళ్ళాడుతూ చూడండి. పలావ్ రెడీ. పెరుగు చట్నీ నేనైతే వేడిగా పెట్టుకున్నా ఫ్రెండ్స్.